ఓటమి కాదురా. హనీ బ్రతికే ఉందని ఈ ప్రపంచం మొత్తం కోడైకుస్తుంటే తనెక్కడుందో ఆచూకీ తెలుసుకోలేని దౌర్భాగ్యలో దౌర్భాగ్యలో. నువ్వు కాదురా, నా నమ్మకం ఓడిపోయింది, ఓడిపోయింది. చూశారా పాపం, ఇందిరమ్మకి నమ్మకం పోయింది. రే బామ్మర్ది, ఇచ్చిన మాట గుర్తుందా? చేసిన శపథం గుర్తుందా? ఒకవేళ నేను హనీని తీసుకురాలేకపోతే చెప్పిన సమయానికి పెట్టిన ముహూర్తానికి నిన్ను పీటల మీద కూర్చోబెట్టి నీ చేత హోమం జరిపించి నీ అడుగు పెట్టించి గృహప్రవేశం జరిపిస్తా. ఇంకెందుకురా మీ ఆవిడ దిద్దిన ఈ వీర తిలకం? తుడిచేయ్. ఓడిపోయానని చెప్పి నా ముందు తల దించుకోరా. బావా ఆగు. లేదు, నా బావ ఓడిపోలేదు. నా బావే గెలుస్తాడు, హనుమని తీసుకొస్తాడు. చచ్చిన పావుని ఇంకా చంపకే సింగారం. నేనే గెలిచానురా, నేనే గెలిచాను. ఈ రవిత్రేనే గెలిచింది. ఈ గృహ ప్రవేశం చేసేది నేనే నేనే నేనే. డాడీ, కౌంట్ డౌన్ స్టార్ట్ చేయి. అలాగేనమ్మా. కీర్తిశేషులు రాజశేఖర్ సావిత్రుల గృహప్రవేశ మహోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రే, మీ టైం అయిపోయిందిరా. ఇక మీ దుకాణాలు సర్దేసుకోండి.
బామర్ది. ముహూర్తం టైం నీ టైం రెండు అయిపోయారా? ఆ రేయ్, నువ్వు ఓడిపోతే చెప్పిన టైంకి పెట్టిన ముహూర్తానికి నన్ను పీటల మీద కూర్చోబెట్టి హోమం జరిపించి గృహప్రవేశం చేయిస్తా అన్నావు కదరా, చేయించరా మరి? ఇంకా ఆలోచిస్తావింట్రా? చెయ్యి. వదర్జున్, అది అది ఇంటికి పట్టిన శని. దాని చేత గృహప్రవేశం చేయించుతురా. వద్దు బావా, నువ్వట్లా చేస్తే పెద్దయ్య సావిత్రమ్మలు బాధపడతారు. ఒరే, అర్హత లేని వాళ్లను అందలం ఎక్కిస్తే సర్వనాశనం చేస్తారు. బాబాయ్, వద్దు బాబాయ్. ఏంట్రా అందరూ రోజా పువ్వా అంటే పువ్వా పువ్వా అంటూ కోరస్ పాడేస్తున్నారు? మీరు మాట మీద నిలబడరా? ఎరా, నువ్వు మాట మీద నిలబడతావని, కుటుంబం కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావని, సత్యహరిశ్చంద్రుడి కంటే గొప్పవాడివని నీ గురించి వీళ్ళందరూ గొప్ప గొప్పగా చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? బావా, పూజారి గారు, రవిత్రేణి పేరు మీద గృహప్రవేశం చేయించండి. ఒరే అల్లుడు, మొత్తానికి మాట మీద నిలబడ్డావురా. శభాష్. నువ్వు కేకరా బామర్ది. ఏ శివంగి, చూసావా? నీ మొగుడు సూపర్. ఓ పెద్దనాన్న, ఏమంటావ్? నువ్వు కూర్చోమ్మా. ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం ఓం గం గణపతే ఇదం నమః ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం ఖ్యాతరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ స్పందందానమక్షేరసాదనం ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే ఇదం నమః ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే స్వాహా ఖ్యాతరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ స్పందందానమక్షేరసాదనం ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే ఇదం నమః ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం ఖ్యాతరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ స్పందందానమక్షేరసాదనం ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే ఇదం నమః ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం ఖ్యాతరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ స్పందందానమక్షేరసాదనం ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే స్వాహా ఓం గం గణపతే ఇదం నమః ఓం గణపతిం
చెప్తున్నాను రా, అది ఇంట్లో కాలు పెడితే అంత సర్వనాశనమే. అర్జున్, నువ్వు మాట తప్పానని అనుకోవద్దురా. కావాలంటే మన యావదాస్తిని వాళ్ళకి ఇచ్చేద్దాం, అంతేగాని దానితో గృహప్రవేశం మాత్రం చేయించొద్దురా. అదిగో చూసావా, పూజలో దాన్ని చూడడానికి కూడా రాజశేఖర్ సావిత్రులకు మనసు రావడం లేదురా. రావడం లేదు, ఆపరా. ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి? మీరు పడేసే ముష్టి కోసం ఇదంతా చేస్తున్నాం అనుకుంటున్నారా? కాదు, ఆస్తులు అంతస్తుల కోసం కాదు, ఆధిపత్యం కోసం. ఈ పెద్దింటి వంశం సింహాసనం కోసం. ఈ వంశానికి నా ఏకైక కూతుర్ని వారసురాలు చేయడానికి. రేయ్, కలలు కనకరా. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే కలంటావేంట్రా? రేయ్, ఫోటోలు కింద పడితేనో పిల్లి ఎదురొస్తేనో జరగాల్సినవి జరగకుండా మానవ్. రేయ్, అందరూ వినండి. ప్రళయాలు, సునామీలు, భూకంపాలు వచ్చినా ఈ గృహప్రవేశ మహోత్సవం నా కూతురు చేతుల మీదుగా జరగడం ఆగదు. పంతులు గారు కానివ్వండి. ఒరే అర్జున్, వద్దురా. చంద్రం, నా మనవరాలు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ ఘోర నాపడ్రా, ఆపండి. బావా, నువ్వు ఊ అను, దీన్ని ఈడ్చి బయట పడేస్తాను. చంద్రం, నువ్వైనా చెప్పమని చెప్పు. అల్లుడు, నీ మాట ముఖ్యం కాదురా. ఈ ఇల్లు సావిత్రి వదిన 20 సంవత్సరాల తర్వాత పంపిన బహుమతి. నువ్వు ఇలా చేస్తే అన్నయ్య వదిన ఆత్మ శాంతించదురా. అవును రాజు. ఏయ్, ఆపండి మీ సోది. మాట తప్పను, మడమ తిప్పను. మాది సూర్యవంశం, చంద్రవంశం అన్నావు. బామర్ది, వీళ్ళ సోది వినకుండా హాయిగా గృహప్రవేశం మంత్రాలు వినరా. పాపం పెద్దనాన్న పెద్దమ్మకి ఏదో రెస్ట్ అవసరం కాబట్టి ఫోటో కింద పడిపోయింది. రవి, కూర్చో. నానమ్మ, తప్పు చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు. బావా, సార్, వద్దు బాబా, దండం పెడతాను, అట్లా చేయొద్దు. మీ అందరినీ నమ్మించి మోసం చేసినందుకు నన్ను నేను శిక్షించుకోవాలి. అర్జున్, ఆపరా. వద్దని చెప్తే వినవేంది బావా? ఎవరి పాపన వాళ్ళు పోతారు, అట్లా చేయొద్దు. ఆగండి. మంచిని నమ్ముకున్న నేను మన కుటుంబం మంచి కోసం ఇలా చేస్తున్నాను. దయచేసి ఎవరు అడ్డుపడద్దు. కాదని ఎవరు అడ్డొచ్చినా నేను చచ్చిన తొట్టే. అర్జున్, ఆపరా బావా. అర్జున్, బాబాయ్, అర్జున్, వద్దు బావా.
బావా అర్జున్ అన్నయ్య సార్ అర్జున్ ఏంట్రా సార్, నువ్వు చేస్తున్నావు? ఆగండి సార్. ఆపు. నీకు దండం పెడతాను, వదిలేరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఆపరా. నువ్వు ఆగు మావయ్య, నువ్వు ఆగు. అర్జున్ సార్, అర్జున్, బావా వద్దు బావా, నీకు దండం పెడతా. అర్జున్ అర్జున్ ఆపరా. ఏంటత్త అలా చూస్తున్నావు? లేచి నీ మనవణ్ణి ఆపు. నువ్వు తలుచుకుంటే అద్భుతాలు జరిగిపోతాయి కదా. జరుగుతాయిరా, జరిగాక అది చూడ్డానికి నీకు ధైర్యం సరిపోక పారిపోతావు. ఓయబ్బో, చూసామండి, ఇలాంటి చాలా చూసాం. బావా వద్దు బావా. బాబు 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 వద్దు బాబు, ఆపండి బాబు. అర్జున్ బాబు వద్దు బాబు, నేను చేసిన తప్పుకు మీరు శిక్ష వేసుకోవద్దు, మీకు దండం పెడతాను. ఆపండి బాబు. బాబు బాబు ఏంది? బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నేను చేసిన తప్పుకు మీరు శిక్ష వేసుకుంటూ ఉంటే చూసి ఈ గుండె తట్టుకోలేకపోతుందయ్యా. ఏయ్, మధ్యలో నీ డ్రామాలేంట్రా? లేయ్యా, ఈ ఘోర నేను చూడలేకపోతున్నానయ్యా. అయ్యా, ఇప్పటికీ నిజం చెప్పకపోతే నేను మహాపాపం చేసిన వాడిని అవుతాను. ఏం మాట్లాడుతున్నావు వాసు? ముందు నువ్వు లేయ్యా, లే వాసు. ఈ రోజు నేను చేసిన మోసం అందరిలో చెప్పకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. అయ్యా, మీరు వెతుకుతున్న మీ ఇంటి బిడ్డ ఎక్కడో లేదయ్యా, మీ కళ్ళ ముందే ఇక్కడే ఉందయ్యా. బాబు బాబు, ఆ నెమ్మ ఎవరో కాదు,